ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నారాయణ నాయక్ ఆదివాసీ గిరిజన గ్రామంలో జన్మించారు. నారాయణ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అనేక గ్రామాలలో, పట్టణాల్లో ఉచిత కంటి మరియు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. తాను ల్యాబ్ టెక్నీషియన్గా చేసుకుంటూ డాక్టర్ల సహాయంతో నిర్వహించగలుగుతున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ నాయక్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గుర్రం సూర్యనారాయణ, విజయలక్ష్మి, సుజాత, లక్ష్మి, దాసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గొప్ప ఆశయం గలవాడే మహామనిషిని నిరూపించినటువంటి మన నారాయణ నాయక్ గారు ఎంతో పూజ్యులు. వీరు ఇంకా ముందుకు ఎదగాలి, ఎంతో శ్రమించాలి. మనలాంటి వాళ్ళందరినీ దిగ్గకి తీసుకొని వచ్చి మన యొక్క శ్రమను ఆయన తీసుకోవాలి. అందరితో పాటు కలిసి ఈ గుంతకల్లు అభివృద్ధి చేయాలి. ఈయన కూడా అభివృద్ధి కావాలి. ఎంతో జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా తన పేరు నిలిచేటట్టు ఈయనకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మా పక్కన ఉన్నటువంటి నారాయణ నాయక్ గారు కూడా ఆయన ఆదివాసినే. అప్పట్లో ఆదివాసులు ఆకులు, అలుములు అవన్నీ కూడా వాళ్ళు భుజించి ఆ రోజులో జీవించేవారు. అప్పటి నుంచి ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కనుక వాళ్ళు కూడా ఒక మన మోదీ గారు ఆదివాసులకు కూడా ప్రత్యేక గుర్తింపు తెస్తూ వాళ్ళకి ఎన్నో అవకాశాలని కల్పిస్తున్నారు. అటువంటి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి ఆదివాసులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద భావంతో ఈరోజు గుంతకల్లో పేరు